మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం రాత్రి పడుకునే ముందు దీనిని దుండి కింద పెట్టుకుంటే చాలు, తెల్లవారేసరికి ఇల్లంతా నోట్ల కట్టలతో నిండిపోతుంది, ఐశ్వర్యంతో నిండిపోతుంది, మీరు కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది. దీనిని దిండు కింద పెట్టి పడుకుంటే ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడగలుగుతారు. ప్రతిదీ అనుకూలంగా మారుతుంది, అపార ధనయోగం కలుగుతుంది. చాలామందికి ఎన్నో రకాల ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు ఉంటాయి. ఒక సమస్య అని కాదు, రకరకాల సమస్యలు ఉంటాయి, రకరకాల కష్టాలు ఉంటాయి. మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా పర్లేదు, ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చేసుకోండి. అలా చేసుకోవటం వలన మీకు ఉన్న ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. అంతేకాదు, ఈ పరిహారం చేయటం వలన చెడంతా కూడా పోతుంది. చక్కటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ధనం రావట్లేదని బాధపడేవారు, కష్టాలు ఎక్కువగా ఉన్నాయని దిగులు పడేవారు, సంపాదించిన ధనం చేతిలో నిలవట్లేదని బాధపడేవారు, ఇలా మీకు మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా పర్లేదు, ఈ పరిహారం చేసుకోండి. ఖచ్చితంగా ఆ సమస్యల నుండి బయటపడగలుగుతారు. 100కు 100% అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధనం కలిసి వస్తుంది, 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఈ పరిహారం చేయకముందు మీ జీవితం ఒకలా ఉంటుంది, ఈ పరిహారం చేసిన తర్వాత ఇంకొకలాగా ఉంటుంది. మీరే ఫలితాలను అనుభవిస్తారు. మరి ఇంతకీ ఆదివారం రోజు రాత్రి దిండి కింద ఏం పెట్టుకొని పడుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు, వేషధారణ మార్చినంత మాత్రాన మనుషుల మనస్తత్వాలు మారిపోవు అని తెలియజేసే పవిత్ర కథను విందాం. ఒకసారి తిరుపతి తిరునాళ్లలో వేషాలు వేయడానికి 4 కళాకారులు అనంతపురం నుండి తిరుపతి బయలుదేరారు. కొంచెం దూరం ప్రయాణం చేశాక ఓ చెట్టు క్రింద ఆగి విశ్రాంతి తీసుకుంటూ వాళ్ళ వేషాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అదే తిరునాళ్లకు వెళ్తూ అప్పటికే అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న నాగయ్య అనే వ్యక్తి ఆ 4 కళాకారులను పలకరించి వాళ్ళ తిరుపతి తిరునాళ్లలో వేషాలు వేయడానికి వెళ్తూ ఉన్నారు అని తెలుసుకొని, ఏ వేషాలు వేస్తున్నారయ్యా మీరు అని అడిగాడు కుతూహలంతో. అప్పుడు త్యాగానికి మారు పేరైన శివ చక్రవర్తి వేషం వేస్తున్నాను నేను అన్నాడు మొదటివాడు. దాన గుణానికి పెట్టిన పేరైన కర్ణుడి వేషం వేస్తున్నాను అన్నాడు రెండోవాడు. ఆడిన మాట తప్పని సత్య హరిశ్చంద్రు వేషం వేస్తున్నాను అని అన్నాడు మూడవవాడు. ఇక 4వ కళాకారుడు మాత్రం ఏమీ చెప్పకుండా ఊరికే ఉన్నాడు. ఏంటి, ఈ 4వ కళాకారుడు ఏమీ చెప్పట్లేదు, ఆయన వేషం ఏంటి అని అడిగాడు నాగయ్య. ఇప్పుడు మొదటి 3 కళాకారులు వెటకారంగా నవ్వారు. వీడి వేషం గురించి వీడు ఏం చెప్పుకుంటాడు, మమ్మల్ని అడుగు చెప్తాం, మనుషుల్ని తినే బ్రహ్మ రాక్షసుడి వేషం వేస్తున్నాడు వీడు అన్నారు నవ్వుతూ. ఇక సమయం మధ్యాహ్నం అయ్యింది. మధ్యాహ్నం కాగానే 4 కళాకారులు భోజనం చేయడానికి కూర్చున్నారు. ఇంతలో ఒక ముష్టివాడు వాళ్ళ దగ్గరకు వచ్చాడు. ఆ ముష్టివాడు మొదటివాడిని, అంటే శివ చక్రవర్తి వేషం వేసేవాడి దగ్గరకు వచ్చి, అయ్యా, 4 రోజులుగా తిండి లేదు, కనికరించి కొంచెం అన్నం పెట్టండి బాబు అని అడిగాడు. అప్పుడు మొదటివాడు, అబ్బా, ఎక్కడికి వెళ్ళినా ఈ ముష్టివాళ్ల గోల భరించలేకపోతూ ఉన్నాను, వెళ్ళవయ్యా అని కసురుకున్నాడు. తర్వాత ముష్టివాడు రెండవ వాడిని, అనగా కర్ణుడిగా వేషం వేసేవాడి దగ్గరికి వచ్చి చెయ్యి చాచాడు. కొంచెం అన్నం పెట్టండి బాబయ్య అని అన్నాడు. అప్పుడు ఆ రెండోవాడు, నీకోసం కాదు ఈ అన్నం తెచ్చింది, మా కోసం, ఇది మాకే సరిపోవట్లేదు, పోవయ్యా అని అరిచాడు కర్ణుడు. తర్వాత పట్టు వదలని ముష్టివాడు 3వ వాడిని, అంటే సత్య హరిశ్చంద్రుడి వేషం వేసేవాడి దగ్గరికి వచ్చి, ఆకలిగా ఉంది, కొంచెం అన్నము పెట్టండి అని అడిగాడు. దానికి 3వ వాడు, అన్నం లేదు, సున్నం లేదు, పోవయ్యా అన్నాడు. కానీ 4వ వాడు, అంటే రాక్షసుడి వేషం వేసేవాడు అడగకుండానే తను తినే ఆహారంలో కొంత తీసి ఆ ముష్టివాడికి పెట్టాడు. అప్పుడు ఆ ముష్టివాడు, దయగల మహారాజువు, చల్లగా ఉండు నాయనా అని దీవించి వెళ్ళిపోయాడు. ఇదంతా గమనిస్తున్న నాగయ్య, రాక్షసుడే మేలు గదయ్యా అని పగలబడి నవ్వాడు. అట్లా అన్నావు అని అడిగిన 4 కళాకారులకు నాగయ్య ఇలా సమాధానం చెప్పాడు. మీరు వేస్తున్నది మహానుభావుల వేషాలే కావచ్చు, అయితేనేమి అవి వేషాలే, వాటి వెనుక ఉన్న మీ నిజ రూపాలకు, ఆ మహానుభావుల లక్షణాలకు ఏమాత్రం పోలిక లేదు. దయాపరులైన వారి వేషాలు వేయబోతున్న మీరు నిజ జీవితంలో నిర్ధేయులే. మీతో పోలిస్తే ఆ బ్రహ్మరాక్షసుడే నయం, నిజ జీవితంలో కనీసం మనిషిలాగైనా సరే ప్రవర్తించాడు అని చెప్పాడు. మంచి వేషాలు వేయగానే సరిపోదు, మంచి గుణాలు కూడా ఉండాలి అని నాగయ్య అంటూ ఉంటే 3 కళాకారులు వెర్రి మొహాలు వేసుకొని చూశారు.
కాబట్టి వేషాలు మార్చినంత మాత్రాన మనుషుల మనసులు మారవు అనే నీతి ఈ కథ ద్వారా గ్రహించాలి. ఇక విషయానికి వస్తే ఆదివారం రోజు చక్కగా మీరు రాత్రి పడుకునే ముందు ఒక వైట్ పేపర్ను తీసుకొని ఆ వైట్ పేపర్లో ముందు 2 గడ్డి పరకలను వేయండి. అంటే గరిక ఉంటుంది కదా, ఆ గరిక పోచలను 2 వేయండి. గరిక పోచలకు చాలా శక్తులు ఉంటాయి. గరిక పోచలే కదా అని వాటిని తేలికగా తీసుకోకండి. గరికతో మంచి నిద్ర పడుతుంది. అంటే ఎవరైతే నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారో వారు దిండు కింద గరికను పెట్టుకుంటే మంచి నిద్ర పడుతుంది. అంతేకాదు గరికకు మన కష్టాలను సమస్యలను తీర్చేసే శక్తి కూడా ఉంటుంది. కనుక 2 గరిక పోచలను పేపర్లో వేయండి. తర్వాత ఆ పేపర్లోనే 2 దాల్చిన చెక్క ముక్కలను కూడా వేయండి. దాల్చిన చెక్కకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. దాల్చిన చెక్కతో ఎలాంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. కనుక 2 దాల్చిన చెక్క ముక్కలను కూడా వేసేసి ఆ తర్వాత ఒక లవంగం వేసేసి అలాగే 2 రూపాయల కాయిన్ ఒకటి వేసేసి వీటన్నిటినీ కూడా ఒక పొట్లంలాగా కట్టేయండి. ఆ తర్వాత ఆ పొట్లాన్ని ఎడమ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరిగేసి తర్వాత ఈ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి మీరు పడుకునే మంచం కింద దిండు కింద పెట్టుకోండి. అలా పెట్టిన తర్వాత ఇక మీరు పడుకోండి. మళ్ళీ వేరే పనులు చేయవద్దు. మీరు పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాతే ఈ పరిహారాన్ని చేయండి. చేసిన వెంటనే ఇక మీరు పడుకోండి. మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేచిన తర్వాత మీరు స్నానం చేసుకొని పనులన్నీ పూర్తి చేసుకొని ఈ పొట్లాన్ని తీసి దగ్గరలో ఉన్న గుడి బయట పడవేయండి. ఇలా ఈ చిన్న పరిహారం చేయటం వలన రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. అంటే రాత్రికి రాత్రే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు, తెల్లవారేసరికల్లా కూడా ఇల్లంతా ధనంతో నిండిపోతుందని కాదు. మీకు ఏ సమస్య ఉందో, మీరు ఏ సమస్య వలన ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ సమస్య నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. అంతేగాని కోట్లు వచ్చి పడిపోవు. కష్టాల నుండి బయటపడతారు. నెమ్మదిగా ధన సంపాదన పెరుగుతుంది. కోట్లు సంపాదించే యోగాలు వస్తాయి. ఈ పరిహారాన్ని 3 లేదా 5 లేదా 7 ఆదివారాలు చేస్తే మరిన్ని మంచి శుభ ఫలితాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. చాలామంది తాము చేసే పనులలో స్థిరంగా ఉండరు. కొంతకాలం ఉద్యోగం చేసి మానేస్తూ ఉంటారు. ఈ విధంగా అనేక రకాల ఉద్యోగాలలో ప్రయత్నం చేసి స్థిరంగా ఉండకుండా మానేస్తూ ఉంటారు. దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్య ఏర్పడుతుంది. కష్టాలలో అప్పులలో కూరుకుపోతారు. వాటి నుండి బయటపడడానికి మళ్ళీ ఉద్యోగ ప్రయత్నం చేసిన స్థిరంగా పని కొనసాగించలేకపోతారు. అలాంటి వారు రేపు పుష్య ఆదివారం రోజున ఈ ఒక్కటి తింటే వారు కోరుకున్న ఉద్యోగంలో లేదా చేస్తున్న ఉద్యోగంలో స్థిరంగా ఉండిపోతారు. మీ కష్టాలన్నీ కూడా తీరి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. మరి ఈ పుష్య ఆదివారం రోజున ఏమి తినటం వల్ల మీ ఆర్థిక సమస్యలు కష్టాలు తీరుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ పుష్య ఆదివారం రోజున ఏమి తింటే మీ సమస్యలు తీరిపోతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇక ఈ పుష్య ఆదివారాలలో ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. పుష్య ఆదివారాలలో ఇవి తినటం వల్ల తప్పకుండా మీ సమస్యలు తీరిపోతాయి. ఈ పుష్య ఆదివారం రోజున గోధుమ పిండితో చేసిన ఏ పదార్థమైనా సరే తినవచ్చు. అంటే పూరి, చపాతి ఇలాంటివి ఈ పుష్య ఆదివారం రోజున తినాలి. లేదా గోధుమ రవ్వతో చేసిన ఉప్మా, గోధుమ రవ్వతో లేదా గోధుమలతో చేసిన ఎటువంటి పదార్థాన్నైనా సరే ఈ పుష్య ఆదివారం రోజున తినాలి. అలాగే వాటితో పాటుగా ఎరుపు రంగుతో కూడా ఒక ఆహారాన్ని తయారు చేసుకోవాలి. రవ్వ కేసరి, అది ఎర్రగా ఉన్న రవ్వ కేసరి అయితే సరిపోతుంది. ఇలా ఆదివారం రోజున గోధుమ పిండితో చేసిన పదార్థాలు, రవ్వతో చేసిన పదార్థాలు తినటం వల్ల మీ కష్టాలు తప్పక తీరిపోతాయి. ఈ రోజున వీటిని తయారు చేసే ముందు ఇంటిని శుభ్రంగా ఉంచి స్నానం చేసి దీపారాధన చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇప్పుడు చెప్పుకున్న ఎరుపు రంగు కేసరిని, గోధుమ పిండితో చేసుకున్న పదార్థాలను దేవునికి నైవేద్యంగా సమర్పించి మీ సంకల్పం చెప్పుకోండి. ఈ విధంగా పుష్య ఆదివారాలలో ఏ ఆదివారం రోజున చేసినా మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారు. అలాగే వీటిని ఎవరికైనా సరే దానం రూపంలో ఇచ్చినా లేదా మీ ఇంటికి వచ్చిన అతిథులకు పెట్టినా మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. ఈ విధంగా మీరు పుష్యమాసంలో వచ్చే ఆదివారం రోజున చేస్తేనే దాని యొక్క ఫలితాలను చూస్తారు. మీకు ఉన్న కష్టాలు, బాధలు, ఉద్యోగ సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. ఉద్యోగ రంగాలలో ఉన్నతమైన స్థానం లభిస్తుంది. ఈ విధంగా పుష్య ఆదివారం రోజున మనం ఇప్పుడు చెప్పుకున్న పదార్థాలను దానం రూపంలో ఇవ్వటం వలన పుణ్యం లభిస్తుంది. దానం చేసేటప్పుడు దేవుని సన్నిధిలో పెట్టినవి మాత్రం మీరు తిని దేవుని సన్నిధిలో పెట్టని పదార్థాలను దానం చేయండి.
దానం చేసేటప్పుడు లేదా అతిథులకు వడ్డించేటప్పుడు మనసు ఎంత నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. అలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంచుకొని ఈ పనిని చేస్తే అంత మంచి ఫలితం దక్కుతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. కాబట్టి మీరు కూడా మీ కోరికలు నెరవేర్చుకోవాలని అనుకుంటే ఈ పుష్య ఆదివారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా చేస్తే తప్పకుండా మీరు ఆశించిన ఫలితాలను చూస్తారు. ఈ పనిని మనస్ఫూర్తిగా చేయండి. తప్పకుండా అద్భుతమైన ఫలితాలనే చూస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.